హాయ్ ఫ్రెండ్స్, నా వీక్లీ హౌస్ క్లీనింగ్ షేర్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఒక్కో పని షెడ్యూల్ చేసుకుంటాను. వీక్‌కి ఒకసారి బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్ వాష్ చేసుకుంటాను. అదే రోజు ఫ్యాన్స్ కూడా క్లీన్ చేసేసి బెడ్ తుడుచుకుంటాను. అన్ని బెడ్‌రూమ్స్‌లో బెడ్‌షీట్స్ సేమ్ డే చేంజ్ చేస్తాను. లావ్ బ్లాంకెట్స్ ఏమైనా ఉంటే అవి నెక్స్ట్ డేకి వాష్ చేస్తాననమాట. సేమ్ డే అన్ని బెడ్‌షీట్స్ వాషింగ్ మెషిన్‌లో పట్టవు కాబట్టి వీక్‌లో ఎవ్రీ ఫ్రైడే ఇలా చేయడం వల్ల నాకు గుర్తుండిపోతుంది. ఇంకా ఫ్రైడే అనగానే ఇమ్మీడియేట్‌గా ఈ క్లీనింగ్ అయితే చేసేసుకుంటాననమాట. అన్ని బెడ్‌షీట్స్ వాషింగ్ మెషిన్‌లో వేసేసి ఎండలో ఆరేసి నెక్స్ట్ డేకి వాడుకుంటాను. నెక్స్ట్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఒకరోజు క్లీనింగ్ పెట్టుకుంటానండి. డోర్ మ్యాట్స్ అనేవి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా దాని మీద ఉంటుంది. అది పోవాలంటే డిటర్జెంట్‌తో పాటు బేకింగ్ సోడా వేస్తే సూపర్ నీట్‌గా క్లీన్ అవుతాయి. చాలామంది డోర్ మ్యాట్స్ మెషిన్‌లో వేస్తే డ్రమ్ డర్టీ అవుతుంది అనుకుంటారు. అదేం లేదండి. డోర్ మ్యాట్స్ వాష్ చేశాక డ్రమ్‌ని 15 మినిట్స్ హాట్ వాటర్‌లో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్లీనింగ్ టూల్‌తో వాల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి. మీకు తెలుసు కదా! వాల్స్ మీద ఎంత డస్ట్ ఉంటుందో, అది క్లీన్ చేయకపోతే డస్ట్‌తో అలెర్జీస్ రావడమే కాకుండా వాల్స్ అన్నీ డర్టీగా మారి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. క్లాత్‌తో అయినా నీట్‌గా తుడుచుకుంటూ ఉండాలనమాట. ఈ రొటేటబుల్ మాప్‌తో డ్రై క్లీనింగే కాకుండా వెట్ క్లీనింగ్ కూడా సూపర్బ్‌గా చేసుకోవచ్చు. జస్ట్ అటాచ్‌మెంట్ రిమూవ్ చేసేసి క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసేసి కబోర్డ్స్ అన్నీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. దీని హ్యాండిల్ లాంగ్‌గా ఉంది కాబట్టి పై వరకు హ్యాసిల్ ఫ్రీగా క్లీన్ చేస్తాను. వెట్ క్లీనింగ్‌తో డస్ట్ ఫాస్ట్‌గా క్లీన్ అవుతుంది. చూసారా డస్ట్ ఎంతొచ్చిందో? లాస్ట్‌లో దీన్ని తీసి వాష్ చేసుకోవచ్చనమాట. ఈ అటాచ్‌మెంట్‌ని తీసి వాష్ చేసుకోవచ్చు. దీని ఫ్లాట్ సర్ఫేస్‌తో సీలింగ్ కూడా ఎంచక్కగా క్లీన్ చేసుకోవచ్చనమాట. ప్రొడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్.